గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ముందుగా మనం వచ్చేసి ఈరోజు రెండు ఐపీఓస్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఒకటి వచ్చేసి గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ మెయిన్ బోర్డ్ ఐపీఓ కింద వస్తుంది. ఇంకోటి క్వెస్ట్ ల్యాబొరేటరీస్ ఎస్ఎంఈ ఐపీఓ కింద వస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే రేపు 17th మే అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. రెండు కూడా రేపు 17th మే అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఒకటి మెయిన్ బోర్డ్ ఐపీఓ కాబట్టి మనకి 14,960 రూపీస్ కావాలి. 55 షేర్స్ వస్తున్నాయండి. ఇంకోటి వచ్చేసి 1200 షేర్స్ 1,16,400 కావాలి. సో యాజ్ ఆఫ్ నో మనం చూసినట్లయితే ఇది ఒక ఎస్ఎంఈ ఐపీఓ. జస్ట్ 4 టైమ్స్ కూడా ఇంకా సబ్స్క్రిప్షన్ అవ్వలేదు. ఓన్లీ 1 డే పెండింగ్ ఉంది. సో మనం ఎప్పుడైనా గ్రేటర్ దాన్ 50 టైమ్స్ ఎస్ఎంఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ అయితేనే మనం దానికి సబ్స్క్రైబ్ చేయడానికి చూస్తాము. ఇదేంటంటే ఈవెన్ 4 టైమ్స్ కూడా అవ్వలేదు కాబట్టి ఇది మనం ఎక్కడ అవాయిడ్ చేస్తున్నాము. ఇంకోటి గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ అనేది బ్యాక్డ్ బై విరుష్క అండి, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ. సో కాకపోతే స్టిల్ ఇది వచ్చేసి 0.79% మనకి ఇక్కడే చూపిస్తుంది. సో ఇది మనం తీసుకోవచ్చా లేదా అనేది ఒకసారి చూద్దాము. మేజర్ ఇది జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అని ఉంది కాబట్టి గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో ఎప్పుడైనా మనం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కింద అయితే రాదు మనకి ఇది. అండ్ ఇది చూసినట్లయితే మోటార్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ప్రాపర్టీ ఇన్సూరెన్స్, మెరైన్ ఇన్సూరెన్స్, లయబిలిటీ, అదర్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్. సో దీనివల్ల ఇదే మనకు ఉంది. ఇది మేజర్గా నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అనేది క్లియర్గా ఉంది. సో మనకి ఏంటంటే థర్డ్ పార్టీ లాగా మనం చూస్తున్నాము. సో థర్డ్ పార్టీ ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయండి. అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఏంజల్ తీసుకోండి, లేకపోతే ఐసిఐసిఐ, యాక్సిస్, సో అన్ని కంపెనీస్ మనకి ఇన్సూరెన్స్లో విపరీతమైన పోటీ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇది సబ్స్క్రిప్షన్ వైజ్ చూసినా మనకు అంత కమాండింగ్ లేదు. ఇక్కడ 272 రూపీస్ కింద వస్తుంది. ఒక్కసారి ఇది మనకి ఫైనాన్షియల్స్ పక్కన పెడితే అట్లీస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం ఎలా ఉందనేది ఒకసారి చూసి మనం క్లోజ్ చేద్దాం. ఓకే, సో మనం ఇప్పుడు చూడండి, ఇది క్వెస్ట్ ల్యాబొరేటరీస్. ఇది చూడండి, క్వెస్ట్ ల్యాబొరేటరీస్ అసలు మనకి గ్రే మార్కెట్ ప్రీమియమే లేదు, జీరో. సో దాన్ని అవాయిడ్ మనం ఆల్రెడీ చేసాము. ఇంకోటి గో డిజిట్ చూడండి, జస్ట్ 15 రూపీస్ ఉంది, 6%. సో 6% మనం ఐపీఓలో బ్లాక్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ 6% కాస్త మనకి నెగిటివ్ టర్న్స్ అయినా అవ్వచ్చు. అందువల్ల ఏంటంటే మనకి ఏమైతే మనము 2 ఐపీఓస్ అనుకున్నామో మేజర్గా ఈ గో డిజిట్ యాజ్ వెల్ యాజ్ మనకు వచ్చేసి క్వెస్ట్ ల్యాబొరేటరీస్. సో ఈ రెండు నేను అవాయిడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.